అదేవిధంగా మీరు ఏదైనా ఒక మ్యాగజైన్‌కి స్టిక్ అవ్వండి. అది మీరు ఇంగ్లీష్‌లో అయితే నేనైతే విజన్ అనేటువంటి మ్యాగజైన్ చదివేటువంటి వాడిని. సో, ఆ మ్యాగజైన్‌లో నేనేదైతే రాసుకున్నటువంటి నోట్స్‌లో ఉన్న టాపిక్స్ ఉంటాయో, కొన్ని టాపిక్స్ న్యూస్‌లో రిపోర్ట్ చేయనివ్వటువంటివి కూడా ఉంటాయి. అవి వెబ్‌సైట్‌లోనే ఉంటాయన్నమాట. సో, వాటిని నివేదిస్తుంటారు. ఎప్పుడైతే మన నోట్స్ అదేవిధంగా ఒక మ్యాగజైన్‌ని మనం తరోగా చదువుతామో, సో, వాటిలో వచ్చిన ప్రశ్నలన్నిటికి మనం సమాధానం చెప్పగలుగుతాం. సో, విస్తృతమైనటువంటి ఈ కరెంట్ అఫైర్స్‌ని 100కు 100% సాల్వ్ చేయాలి అనేటువంటి ధోరణి అయితే మానుకోమని నేను సజెస్ట్ చేస్తానండి. మనకి ఎంతవరకు అయితే మనం చదివామో వాటిని పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే సరిపోతుందండి. ఎందుకనంటే కాంపిటీటివ్స్‌లో ఈవెన్ సివిల్ సర్వీసెస్ టాపర్స్ తీసుకున్నా గానీ 51, 52% మార్క్స్ వస్తే చాలండి. సో, మీరు 100కి 100% చేయాల్సిన అవసరం లేదు. సో, దానికోసంగా మీరు ప్రపోర్షనేట్‌గా ఎక్కువ ఎఫర్ట్ దేనికి పెట్టొచ్చంటే స్టాండర్డ్ బుక్స్‌ని గనక బాగా చదివినట్లయితే దాంట్లో నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని ప్లస్ కరెంట్ అఫైర్స్‌లో మీరు చదివినటువంటి లిమిటెడ్ రిసోర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్ గనక మీరు పెట్టగలిగినట్లయితే అరౌండ్ 55-60% మార్క్స్‌ని మీరు గెయిన్ చేయగలుగుతారు. అప్పుడు విజయాన్ని చేకూర్చుకోగలుగుతారండి.